చెప్పింది కాబట్టి తెలుపుదామని చెప్పిన ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ కరువు కూడా ఏదైతుందో నేను 4 దశాబ్దాల కాలం చూస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాలంలో కరువు ఉంటాయి. 2004కి పూర్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా నేను కరువు చూసిందా. మళ్ళీ ఇప్పుడు కరువు కనబడుతుందంటే మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినాకనే కరువు కనబడుతుందా. 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్ననాడు కరువు చూసి మళ్ళీ కరువు అప్పుడు మొత్తం ప్రతి ఊళ్ళో బాయిలు తవ్వినాం. మా తిప్పనపేట గోపాలపేటలో బాయిలు తవ్వినామా నేను, నాకు గుర్తుంది. ఇవాళ మళ్ళీ పుణ్యాత్ముడు ఏదైతుందో అదే చంద్రబాబు నాయుడు మార్గంలో నడిచేటప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి ఇంకో మళ్ళీ ఇంకో ఈ గత వచ్చింది. అందుకే అంటున్నాం మళ్ళీ అన్న ఇప్పుడు వ్యవసాయ శుద్ధ దండగా ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పిండు వ్యవసాయ శుద్ధ దండగా అని చెప్పిండు. మళ్ళీ ఇంకో వీడు రేవంత్ రెడ్డి ఒకటి మోపాడు. మరి నిజంగా వ్యవసాయం అనుకో బంద్ పెట్టు అంటే ఆ క్రాప్ ఆల్రెడీ డిక్లేర్ చేసి అంత ఎందుకు పంచాయతీ. నిజంగానే రైతుకి ఏదైతుందో వ్యవసాయం గిట్టుబాటే పరిస్థితి లేదు ఇవాళ. నేనైతే మీరు యూ కెన్ గమనించవచ్చు బాబు, నాకు జాబ్దాపూర్లో ఒక 12 ఎకరాల పొలం ఉన్నది బాబు. అక్కడ వ్యవసాయం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పని నేను సామాజిక అడవుల పెంపకానికి నేను పోతున్నా బాబు. సోషల్ ఫారెస్ట్రీ సామాజిక అడవుల పెంపకాన్ని వాళ్ళ పోతున్నా. నేను ఆల్రెడీ సిర్పూర్ కాదు పేపర్ మిల్తో ఒప్పందం చేసుకున్నా. పరిస్థితి చూసిన రైతుల పరిస్థితి ఏదైతుందో నీకు ఎకరానికి పంటకు 25,000 కంటే ఎక్కువ రావు. సంవత్సరానికి 50,000 కావాలి. ఆ 50,000 నీకు ఎక్కడ వస్తే అక్కడికి పోవాలి. ఇక్కడ వ్యవసాయాలు కనబడతలేవు. నేను సామాజిక అడవుల పెంపకానికి నేను పోతున్నాను. మరి నేను ఒక్కనే కాదు, నేను ఈ మేడిపల్లి మండలం మొత్తం పోతుండ్రు. అక్షిపూర్ దామోదర్ వేయండు, అక్షిపూర్ దామోదర్ ఆల్రెడీ వేయండు. ఇక్కడ కూడా చాలామంది రైతులు ఏదైతుందో సోషల్ ఫారెస్ట్కి పోతున్నారు. పరిస్థితులు నేనేమంటున్నా, ప్రభుత్వం మీరు ఏదైతుందో క్రాప్ హాలిడే డిక్లేర్ చేయండి, పంటకి 20,000 ఇవ్వండి. క్రాప్ హాలిడే డిక్లేర్ చేయండి, ఎకరాకి ఏదైతుందో పంటకి 20,000 ఇవ్వండి. పంటకి 20,000 అంటే 2 పంటలకి ఎంత 40,000. మేము వ్యవసాయం చేసినా మాకు 20,000 కంటే ఎక్కువ మిగలలేదు అన్నాడు. భూములు లేని వాళ్ళ కొరకు ఏదైతుందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం ఇదే ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూములు లేని వాళ్ళ కొరకు ఏదైతున్నదో, జాబ్ కార్డు కలిగి ఉన్న వారికి ఏదైతుందో సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పిండు. జాబ్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు, భూమి లేని నిరుపేదల గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము వ్యవసాయం బంధు పెడితే వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచన చేయాలి కదా. కూలీనాలి, వాళ్ళకు కూడా ఉపాధి అనేది ప్రధానం కదా. రైతు వాళ్ళ వ్యవసాయం పక్కన పెడితే వాళ్ళ ఉపాధి కూడా కోల్పోతారు. ఇప్పుడు వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి. భూమి లేని నిరుపేదలకు ఏదైతున్నదో వాళ్లకు సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పండి. జాబ్ కార్డు కలిగిన వారికి అందరికీ ఏదో రకంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకోండి. మేము రాహుల్ గాంధీని అక్కడ అరెస్ట్ చేసింది కాబట్టి మేము రాహుల్ గాంధీ మెప్పు పొందాలి కాబట్టి మేము మొత్తం అందరూ పోలీసు బందోబస్తుని ధర్నా చేస్తామని చెప్పంటే మా రైతుల కోసం కూడా మాకు అవకాశాలు చేయండి నాయన. మీరు చేయండి. వీళ్ళ పిల్లలకి ఏదైతే ఆ నీటి పేపర్ లీక్ కావడమో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతున్నదో ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ సో సెంటిమెంటల్, ఆయన బర్త్డే సెలబ్రేషన్ కూడా పక్కన పెట్టుకొని రేపు ధర్నా చేస్తున్నారు. కేటీఆర్ గారు ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఏదైతుందో ఢిల్లీలో ఏదైతుందో నీట్ ఎగ్జామ్ లీకేజ్ పట్ల ఏదైతుందో ఆడ ఢిల్లీ పోలీస్ ఏదైతే కర్కశంగా ప్రవర్తించిందో, అమానుషంగా ఆడపిల్లలను చూడకుండా ఏదైతుందో వాళ్ళు ప్రవర్తించిందో దానికి నిరసనగా ఏదైతుందో ఆయన బర్త్డే సెలబ్రేషన్ కూడా రద్దు చేసుకుని ఏదైతుందో రేపు ఇందిరా పార్క్ వద్ద ఆయన ఒక 20 ధర్నా చేస్తుందని చెప్పండి.
దిస్ ఈజ్ ద థింకింగ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. మరి ఏదైతుందో మొన్న మా మిత్రులు చొప్పదని మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారు అక్కడ మల్యాల మండలానికి చెందినటువంటి రైతులు రాజకీయాలకు అతీతంగా అఖిలపక్షం ఒక వరదకాలు ఏదైతుందో మొత్తం డ్రై అయిపోయింది. వరదకాలం మొత్తం డ్రై అయిపోయింది. అది ఒక ప్లే గ్రౌండ్ లాగా తయారైంది. వరదకాలం వల్ల ఒక ప్లే గ్రౌండ్ లాగా అయిందంటూ నేను, నువ్వు ఏం ఆట ఆడతావో కానీ, క్రికెట్ ఆడతావో, ఫుట్బాల్ ఆడతావో, ఏం ఆడతావో తెలియదు కానీ ప్లే గ్రౌండ్ లాగా తయారైంది. అఖిలపక్షం ధర్నా చేస్తే వాళ్ళు సంఘీభావం తెలపడానికి పోతా అని చెప్పంటే మనం నడి రోడ్డు మీద ఏది ఎత్తుందో ఇడ్చుకపోయిందా? నాకు ఏం అర్థమే కాలేదు. మనం ఎక్కడున్నాము ఏంటి? తెలంగాణ ఇలా భారతదేశం అంతర్భాగం అవుతుందా కాదే? ఇక్కడ ఢిల్లీలో ఏదైతుందో అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ వల్ల ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో ఆ నీట్ పేపర్ లీక్ బాధితుడు ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతుందో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే ఎంత నిరంకుశంగా ఆ ఆడబిడ్డల ప్రైవేట్ పార్ట్స్ మీద లాఠీ చార్జ్ చేస్తాడు ఎవడన్నా? దాన్ని అందరూ ఖండించాలి, సభ్య సమాజం ఖండించాలి. రాహుల్ గాంధీ గారు కూడా ఖండిస్తున్నా అని చెప్పంటారు, సంతోషం. ఆయన రాహుల్ గాంధీ గారు నేను కూడా ఖండిస్తున్నా అంటారు, సంతోషం అంటున్నాను. మరి ఇక్కడ నీ రాష్ట్రం ఉంది తెలంగాణలో, నువ్వు వాడ ఖండిస్తున్నప్పుడు ఇక్కడ నీ పాలన కొనసాగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పాలన కొనసాగుతుంది? రాహుల్ గాంధీ గారి పాలన కొనసాగుతుంది. మరి ఇక్కడ ఏదైతే మీ వాళ్ళు బుద్ధి చెప్తావో చెప్పవే. నేను లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే మంత్రి గారు ఇది నేషనల్ హైవే అంబేద్కర్ చౌరస్తా పోలీస్ బందోబస్తు మధ్య గంట సేపు ధర్నా చేసిండే. పోలీస్ బందోబస్తు పెట్టుకొని ధర్నా చేస్తాడు ఎవడన్నా? పోలీస్ బందోబస్తు పెట్టుకొని గంట సేపు ధర్నా చేసిండు లక్ష్మణ్ కుమార్ గారు. మరి అదే మేము ఒక రైతు బిడ్డ ఏదైతుందో ఇవాళ రైతు సంఘీభావం తెలిపి ఆ వరదకాలు నీరు విడుదల చేయాలని చెప్పని మేము అభిప్రాయం వ్యక్తం చేయడానికి పోతే నడి రోడ్డు నేర్చుకపోతారా? పోలీస్ వ్యవస్థకు ఏదైతుందో నీకో నీతి మాకో నీతానే? లక్ష్మణ్ గారికో నీతి, జీవనరెడ్డికో నీతా? లక్ష్మణ్ కుమార్ గారికో నీతి, జీవనరెడ్డికో నీత అని చెప్పంటాను నేను. లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో ఆయన ధర్నా చేస్తే ఆయన గంట సేపు బందోబస్తు పెట్టి ఎవరు ఆటంకం కలిగించొద్దు. మంత్రి గారు ధర్నా చేస్తున్నారు, మంత్రి గారు ధర్నా చేస్తున్నారు, ఎవరు ఆటంకం కలిగించొద్దు, మీరు పక్కదారులు చూసుకోండి. మరి ఒక రైతు బిడ్డగా ఏదైతుందో మేము 10 మంది రైతులమే హరిచరణ్ ఉన్నట్టుండే అందరం ఉంటే మేము చెప్పంటున్నాను నేను. మా ప్రవీణ్ ఉండే మేము ఏదైతుందో ఒక ఈయన మార్కెట్ చైర్మన్ ఈజ్ మిస్సెస్ వాస్. మీరు సంఘీభావం తెలుపుకుంటే నడి రోడ్డు ఈడ్చుకపోతారు ఎక్కడైనా? నీతి అనేది నీకోటి మాకోటానే? సరే ఇప్పటికైనా మేము ఏమంటారు, సరే మమ్మల్ని ఈడ్చుకపోయిందా మాకేం పెద్ద మేము దాన్ని మేము ఇబ్బందిగా భావిస్తలేము. మేము రైతుల కొరకు ఏదైతుందో ఏ కష్టాన్ని పడాల్సి సిద్ధం. రైతు సంక్షేమం కొరకు మేము ఈ ఇబ్బందులు పడటానికని సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మేము ఒకటే అప్పీల్ రేవంత్ రెడ్డి గారికి, నువ్వు భేషజాలకు పోకు. ఇలా కేసీఆర్ గారి పట్ల ఇంకేమైనా కోపం, ఈర్ష్య, ద్వేషాలు ఉన్నట్టయితే ఎలక్షన్లు చూసుకుందాం. నువ్వేందో, నీ బలమేందో, బీఆర్ఎస్ పార్టీ బలమేందో. నువ్వు ముందైతే ఏదైతుందో ఆ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీకు నీటిని ఏదైతుందో ఎగువ లిఫ్ట్ చేసే చర్యలు చేయమని